సప్లై సర్వీస్ పన్నాడు రా బాబు మనకి. ఎన్న పోయి ఏదో టీవీ చేసినట్టు. రేమా ఈరోజు ఎలాగైనా తనకు ప్రపోజ్ చేయాలరా. నా బంగారం రీల్ చేసిందిరా, చూడు ఎంత ముద్దుగుందో. నీ అబ్బా భయం అవుతుంది. పర్లేదు, నా పేరు తెలుసుకో, అమ్మాయిని చూసుకో. సరే కానీ ఆ రోజులో మన తెచ్చావా? అమ్మ దీనమ్మా రోజు రాజు రమ్మను కదా, మర్చిపోయాను. ఏంట్రా? నీకు పువ్వే కదా కావాల్సింది. 2 minutes. ఈవిడికి మన టాలెంట్ తిరిగి తరలించేస్తాడు మొత్తం. ప్లీజ్ టేక్ కేర్ ఓకే అండ్ యూ మే ప్రొసీడ్. రోజులో నీ చెత్త మా అరే భయమవుతుందిరా. ఏరా ఈ ప్రపంచంలో ఈ మాట నువ్వే ఫస్ట్ టైం చెప్తాను అనుకుంటున్నావా? ప్రేమించే అమ్మాయికి ప్రపోజ్ చేయమని చెప్పి ప్రతి మా కూడా చెప్పి మొట్టమొదటి మాట్లాడి తెలుసా, నాకు భయం వేస్తుందిరా అని. ఏం పర్లేదు, నీ వెనకాలే ఉన్నాను. అరే నాతో పాటు నువ్వు కూడా. నేనేదిరా మీ ఇద్దరి మధ్యలో? అన్నిటికీ ఫ్రెండ్స్ ఉండకూడదురా, కొన్ని చేయాలి. నువ్వుంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుందిరా. ఇప్పుడు అలానే అంటావు, నువ్వు పక్కన ఉంటే ధైర్యంగా ఉంటుందని చెప్పి. అదే కనుక అమ్మాయి ఓకే అని చెప్పింది అనుకో, మా ఇద్దరి మధ్య నువ్వెందుకు అని చెప్పి పక్క దోసేస్తారు నన్ను ఇన్వాల్వ్ చేయక నువ్వు చూసుకో. హాయ్, రేపు పొట్టికొచ్చి డ్రెస్ తీసుకెళ్ళండి. అయ్యో నేను వచ్చిన డ్రెస్ కోసం కాదండి. మరి నిన్నటి నుంచి నా ఫ్రెండ్ ఒక విషయం బలంగా నమ్ముతున్నాడు. ఏంటా విషయం? నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నానంట. వాట్? చూసారా, మీరు కూడా షాక్ అయ్యారు. నేను కూడా అలానే షాక్ అయ్యానండి. కానీ వాడు చెప్పిన దాంట్లో ఒక రీజన్ ఉందండి. నేను మిమ్మల్ని బొటిక్లో చూసిన దగ్గర నుంచి మీ గురించి ఆలోచిస్తున్నానంట, మీ గురించే మాట్లాడుతున్నానంట, మిమ్మల్ని ఫాలో చేయాలనిపిస్తుందంట, మీతోనే మాట్లాడాలనిపిస్తుందంట. ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్గా నువ్వు కూడా అమ్మాయిని లవ్ చేస్తున్నావు అని మాడు స్ట్రాంగ్గా నమ్ముతున్నాడండి. నిజం చెప్పండి, మీరు కూడా నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నా అనుకుంటున్నారా? నా కళ్ళలో చూసి చెప్పండి, మీ మీద లవ్ కనిపిస్తుందా? అంటే మీరు క్లారిటీ ఇచ్చారనుకోండి, నేను అడుగు క్లారిటీ ఇచ్చేస్తాను. నీ మాటలు మాయ చేసేలా ఉన్నా నీ కళ్ళు మాత్రం నిజమే చెప్తున్నాయి. అంటే నేను కూడా మిమ్మల్ని లవ్ చేస్తున్నానని మీరు అనుకుంటున్నారా? రేమో నువ్వు చెప్పింది నిజమేరా, లవ్ చేస్తుందంట. ఓకే, మరి ఎప్పుడు చెప్తావు? నేనా? నేను ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నా. నేనే జూనియర్ని. కాలేజ్ డేస్ నుంచే నీ మీద క్రష్ ఉంది. కానీ ఆ టైంలో నీకు చెప్పలేకపోయా. మళ్ళీ నిన్ను నా బొటిక్లో చూసా. ఏంటి ఏ సందర్భంలో పబ్లిక్లో నువ్వు నన్ను ఫాలో అవడం చూసి మురిసిపోయా. ఎప్పుడెప్పుడు నాకు ప్రపోజ్ చేస్తావా అని ఎదురు చూశాను. ఐ లవ్ యూ. ఇప్పుడు మీరిద్దరు ఒకటే అయిపోయారు కదా, నా బుజ్జి డ్రెస్ నాకు ఇచ్చేస్తే నేను కూడా హ్యాపీగా వెళ్ళిపోతా. నీ బుజ్జి డ్రెస్ రెడీ అయింది, వచ్చి తీసుకెళ్ళు. 2 days తర్వాత రమ్మన్నావు. తనని మళ్ళీ మళ్ళీ నా దగ్గరికి తిప్పించుకోవాలని అలా చేశాను. ఆ డ్రెస్ ఆ రోజే రెడీ అయింది. మాకు కొంచెం ప్రైజ్ ఇవ్వే ఎలా.